కేటీఆర్ ముందు నీ డ్రామాలు ఆపేయాలని విమర్శించారు ఎమ్మెల్సీ అద్దంకి యాకర్. నీ నాన్న కేసీఆర్ కు అసెంబ్లీ అంటే గౌరవం లేదా అన్నారు. ఇక అసెంబ్లీలో చర్చించే దమ్ము ఉంటే కేసీఆర్ ను తీసుకురావాలంటూ సవాల్ చేశారు అద్దంకి దయాకర్. నీకే స్థాయి లేదు, ఇక మేమే ఎక్కువ నీకు అంటూ ఎద్దేవా చేశారు. కాపల కుక్కల ఉంటా అని చెప్పిన కేసీఆర్ కుటుంబం ఇలా అడవి పందుల్లా రాష్ట్రాన్ని దోచుకొని ఇష్టానుసారం మదమెక్కిన దున్నపోతులా మాట్లాడుతున్న కేటీఆర్ గురించి స్పందించాలంటే కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏం భాష! నేను అంటున్న కేటీఆర్, నీకు దమ్ముంటే, నీవు నిజంగా మగాడివైతే నీ అయ్యని తీసుకొని అసెంబ్లీకి రా. ఎందుకు బజార్లలో తిరిగి పిచ్చి కుక్క లెక్క మురుగుతున్నారో నాయనను? అసెంబ్లీకి వచ్చే చేత కాదా? దమ్ము లేదా? అసెంబ్లీకి వచ్చే దమ్ము లేని దద్దమ్మలు ఇవాళ బీఆర్ఎస్ నాయకుల రేవంత్ రెడ్డి గారు అనే పేరు చెప్పంగానే నిద్ర లేచి గడగడ వణుక్కుంటా పిచ్చిలు లేచిన ఒక ఏమంటారు కోతులు లెక్క ఈరోజు మీరు తయారైన పరిస్థితి. రేవంత్ రెడ్డి మీ అయ్యను పాతాళంలోకి తొక్కి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి అంటే? మెయ్యని అడుగు, నీకు తెలియదు. ఇంకా మెయ్యకు నిద్ర లేని రాత్రులు ఉన్నాయి కదా, అవి తెచ్చింది రేవంత్ రెడ్డి. ఇలా కేటీఆర్ నీకు దమ్ము లేదు అని ఎందుకు చెప్తున్నాం అంటే, అసెంబ్లీకి ఎందుకు రాలేకపోతున్నావు? ఆయన ఏమనంటే మైకులు కట్ చేస్తాను అంటున్నాడు. మైకులు కట్ చేసేది పిచ్చి కూతలు కూస్తే గిట్లనే. అసెంబ్లీకి ఎందుకు రాకు నువ్వు అంటే, ఒక గంట పోయి మాట్లాడటానికి ఇలా ఏ విధంగా మాట్లాడుతున్నావో తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్న పరిస్థితి. నేను అంటున్నా, నిజంగా చెప్పాలంటే ఈరోజు తెలిసింది నువ్వు ఒక బచ్చాగాడివని. రాజనీతిలో బచ్చాగాడివి, ఒక లుచ్చాగాడివి. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే, కనీసం తరీకా, ఒక ప్రజాప్రతినిధి ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఎట్లా ఉండాలనో కనీసం ఆ తరీకా తెలియనికి సన్నాసి లెక్క నిన్ను చూడాల్సిన పరిస్థితి వచ్చింది.